ఇందాక నేను చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను అనమాట. అంటే అక్కడ ఇంటర్వ్యూస్ చేస్తుంటే సార్ పక్కన షూటింగ్ లో ఉన్నారు. నేను వెళ్ళి వెనకాల చదువుతుంటే నేను చూసాను అబ్బా నేను ఏదో ఫోటో నువ్వు సూట్ లో ఉన్నావు, చాలా బాగుంది అని ఒక 5 నిమిషాలు మాట్లాడి ఇట్లా కోర్ట్ సినిమా అనియా అయితే ఓకే అయితే బాగుంటుందిలే అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అయితే అయిపోద్దులే అని ఎంత అంటే చాలా ఇట్స్ లైక్ టిప్ ఆఫ్ స్టార్ట్ అయిపోయింది ఇంకేముంది. అది లైక్ నేను మన చైతన్యం పెళ్లికి వెళ్ళి కారులో దిగి లోపలికి ఎంటర్ అవుతున్నారు పెళ్ళికి, చిరంజీవి గారు బయటకు వస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు అంటే అయితే అది లైక్ అని నేను ఇమీడియట్ ఎవరు వచ్చారు వెనకాల నుంచి, అశ్విని దత్ గారు ఎవరైనా వచ్చారా, నేనే సార్ అన్నాను, ప్రొడ్యూసర్ గారు అని హగ్ ఇచ్చారు అక్కడ. లైక్ ఓకే కొంచెం సింక్ అవట్లేదు అనుకున్నా. అది వారికి ఒక చిన్న మాట ఉండొచ్చు కానీ మనకి ఎంత అందరికి ఇట్ ఫీల్స్ లైక్ ఓకే మనం చేసేది అంటే ప్రతిసారి వీఆర్ ఆల్వేస్ అండర్ సమ్ సైడ్ ఆఫ్ డౌట్ కానీ ఇన్సెక్యూరిటీ కానీ, బట్ ఐ స్టిల్ అన్నకు కథ చెప్పేసి నేను వీడు టెన్షన్ అనమాట, ఓకేనా ఏమంటారు ఓకేనా. సో అండ్ సో దట్ వన్ డే ఐ ఫెల్ట్ ద రివ్యూ టుడే ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ ఇస్ దట్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన చెప్పేదే పాటిస్తాడు, and also he expects that and also నాకు బాగా గుర్తు ద వన్ మూమెంట్ ఇది ఏంటంటే, సారీ ఇంకొంచెం వేరే మాట్లాడుతున్నా, ఆ సినిమా రిలీజ్ రేపు, ఇవాళ అక్కడ యుఎస్ లో షోస్ ఉన్నాయి, నాకు చాలా వణుకు ఆగలేక నేను రాత్రి ఆఫీస్కి వచ్చా 11:30కి. అన్న అప్పుడే ఏమవుతుందని హీస్ కాంటాక్టింగ్ యుఎస్ మార్కెట్స్ ఎట్లా ఉంది ఏ దర్శి ఇంకా సినిమా బాగా ఆడుతుంది నువ్వు చూడు వెళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ డే వి ఓపెన్ ఫర్ గ్రేట్ రివ్యూస్ అండ్ దెన్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇట్ వాస్ క్లోజ్ టు ఇట్ కలెక్టెడ్ క్లోజ్ టు మిలియన్ ఆర్ సంథింగ్ దేర్ ఇన్ ఇట్స్ అసలు ఇంతకుముందు నెవర్ హర్డ్ ఆఫ్. సో దేర్ ఇస్ బేసిక్లీ ట్రస్ట్ మనం మంచి సినిమాలు చేస్తాం. సో నాకు కోట్ ప్రతిసారి ఇప్పుడు కూడా నేను ఎక్కడో దగ్గర మీరు అన్నట్టు ఎవరో ఒక దగ్గర ఐ హావ్ అ ఫీలింగ్ యాక్చువల్లీ మన పనిలో మన ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి యుఎస్ ప్రేక్షకులకు కూడా సెపరేట్ గా, బికాస్ మీరు అందరికంటే ముందు చూడబోతున్నారు 12th ఆబ్వియస్లీ ప్రీమియర్స్ కాకుండా 14th ముందు 13th నైట్ మీరు చూడబోతున్నారు కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యుల్ అబ్సల్యూట్లీ లవ్. అండ్ యా మేబీ అక్క చెప్పలేము అక్కడి నుంచి వచ్చింది కాబట్టి you'll know the audience even more better. The new rock in India is something US audience ki అంటే they are not like okay ఈ హీరో అలా అని చూడరు కదా వాళ్ళు, if they think that okay this is a film that will be మేక్ సెన్స్, నా వీకెండ్ కి ఒక 2.5 గంటలు నేను స్పెండ్ చేసి ఐ విల్ కమ్ అవుట్ హ్యాపీ అని అనుకునే సినిమాలు చూస్తారు. దిస్ ఇస్ దట్ ఫిల్మ్ వేర్ ఐ థింక్ ఓవరాల్ ప్రతి చోట కూడా ఇప్పుడు స్లోగా ఐ థింక్ వి ఆర్ వాకింగ్ ఇంటూ దట్ ట్రెండ్ వేర్ it will and should be about the content of the film, keeping our belief, keeping our art and believing that cinema is forever more than manakante kuda. Yeah, that's what I think. Yeah. And I genuinely feel చాలా మంది చాలా ఇప్పుడు ఈ మంచి సినిమా ఇంకోటి ఏదైనా చేస్తున్నప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ టైం ఏంటి రిలీజ్ ఏంటి ఎలా ఆడుతుంది అంటారు, ఇలాంటి చాలా ఏమన్నా నా చుట్టూ ఉన్న టెన్షన్ పడుతుంటే ఐ వాంట్ టు టెల్ దెమ్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఇన్ సినిమా ఎక్కడికి వెళ్ళదు మంచి సినిమా క్రెడిట్ అన్నది ఎక్కడికి వెళ్ళదు. ఇట్ విల్ నెవర్ గో వేస్ట్. అలా చాలాసార్లు చాలా మంచి సినిమా చేసామంటే వేస్ట్ అయిపోయింది అని అది అనుకుంటారు కదా, ఎప్పటికీ వేస్ట్ అవ్వని ఏదైనా ఉందంటే అది మంచి సినిమా అదేనా. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఇలాగో ఇంకోలాగనో ఎలాగోలా మీకు రావాల్సిందంతా అప్పచెప్పేస్తుంది. ఈ రోజు ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అయిన రోజు 3-4 ఏళ్ళ తర్వాత ఈ రోజు కంటే కూడా 4 రేట్లు మాట్లాడుకునేలా చేస్తుంది ఆ సినిమా.